సాక్షి ఎడ్యుకేషన్కు స్వాగతం. సాక్షి ఎడ్యుకేషన్ ప్రేక్షకులు వీక్షకులు టెట్ డిఎస్సి గురుకుల ప్రిపేర్ అవుతున్నటువంటి అన్ఎంప్లాయిడ్ టీచర్స్ అందరూ కూడా ఈ వీడియో చివరి వరకు చూడడం వల్ల టీచర్ జాబ్ ఎలా సాధించాలి, డిఎస్సి ఎప్పుడు ఉంటుంది, డిఎస్సిలో ఉండేటువంటి సిలబస్ ఏమిటి, ఆ సిలబస్కు సంబంధించిన బుక్స్ ఏం చదవాలి, ఆ బుక్స్ను ఎలా చదవాలి, మరి టీచర్ జాబ్ సాధించడంలో కీలకమైన పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మరియు పెడగాజీ ఎలా అర్థం చేసుకోవాలి మొదలైన ప్రశ్నలకు అన్ని కూడా మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. దిస్ ఈజ్ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. 1964-66లో దౌలత్ సింగ్ కొఠారి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ నివేదికను సమర్పిస్తూ తన నివేదికలో మొదటి పేజీలో మొదటి లైన్లో ఈ విధంగా రాయడం జరిగింది: భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తీర్చిదిద్దబడుతుంది. ద డెస్టినీ ఆఫ్ ఇండియా ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ద క్లాస్ రూమ్. ఆ వాక్యం చెప్పినట్లే ఈనాడు భారతదేశ భవిష్యత్తు పార్లమెంటులో కాదు, తరగతి గదుల్లో తీర్చిదిద్దబడుతుంది. మరి టీచింగ్ ఈజ్ ద ఓన్లీ వన్ ప్రొఫెషన్ దట్ క్రియేట్ మోర్ ప్రొఫెషన్స్. అన్ని వృత్తుల కన్నా ఉదాత్తమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అన్ని వృత్తులను తయారు చేసేటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. కనుక ఈ ప్రోగ్రాం చేస్తున్నటువంటి మరి డిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు, బిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు మీకు లక్ష్యం పట్ల స్పష్టత ఉండాలి. చాలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. మరి వీటిలలో ఏది ప్రిపేర్ కావాలి? మీకు లక్ష్యం పట్ల స్పష్టత ఉంటే, మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు, స్మార్ట్ గోల్ కలిగి ఉంటే తప్పనిసరిగా ఒక 150 డేస్లో 5 మంత్స్లో గవర్నమెంట్ టీచర్ జాబ్ సాధించి 50 ఏండ్లు మీ జీవితాన్ని సుఖవంతం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సమాజంలో టీచర్కు ఒక 4 అవర్స్ ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. మొదటి ఆర్ రెప్యుటేషన్. మీకు తెలుసు, సమాజంలో ఒక టీచర్కు చాలా గౌరవం ఉంది. వేతనం తక్కువగా ఉన్నప్పటికీ కూడా సో హీ గెట్స్ మోర్ రెస్పెక్ట్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని కీర్తించబడుతున్నాడు ఇండియన్ టీచర్. సో ఇండియన్ టీచర్ ఈజ్ సేజ్ ఆన్ ద స్టేజ్. కనుక మొదటి ఆర్ మరి రెప్యుటేషన్. తర్వాత రెమ్యునరేషన్. దాదాపుగా మీరు ఎస్జిటి టీచర్గా ఒక 50,000 శాలరీ, స్కూల్ అసిస్టెంట్ టీచర్గా ఒక 60,000 శాలరీ ప్రతి నెల తీసుకోవడానికి అవకాశం ఉంది. మీ అకౌంట్లో ఇప్పుడు అంతా కూడా డెబిటెడే ఉంటుంది, కానీ క్రెడిట్ కావటం లేదు. క్రెడిట్ కావాలంటే మరి ప్రైవేట్ స్కూల్ టీచర్గా నువ్వు సక్సెస్ కాలేవు. ఒక గవర్నమెంట్ టీచర్గా స్థిరమైనటువంటి జీతంతో, ఒక జాబ్ సెక్యూరిటీతో, ఒక జాబ్ సాటిస్ఫాక్షన్తో మీ జీవితాన్ని కొనసాగించవచ్చు. కనుక రాబోయే డిఎస్సిలో మీరు కాబోయే టీచర్ కావాలంటే తప్పనిసరిగా ఈ ప్రోగ్రాం చివరి వరకు మీరు చూడండి. అదేవిధంగా ఒక టీచర్, ముఖ్యంగా ఎస్జిటి టీచర్ 6 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల పిల్లలకు పాఠం చెప్పాలి. ఆ పిల్లలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మానవ జీవితంలోకెల్లా సంతోషంగా ఉండే దశ ఉత్తర బాల్య దశ, లేట్ చైల్డ్హుడ్. కనుక నువ్వు పాఠం చెప్తున్నప్పుడు, ఆ పసిపిల్లల మొహాలు చూస్తున్నప్పుడు, నీ జ్ఞానం ప్రసారం చేస్తున్నప్పుడు నీకు ఎంతో రిక్రియేషన్ ఉంటుంది, రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా ఒక స్కూల్ అసిస్టెంట్ టీచర్ కూడా కౌమార దశలో ఉండే బాలబాలికలకు పాఠం చెప్పేటప్పుడు, వారి సమస్యలను పరిష్కరిస్తూ నీ జ్ఞానాన్ని వారి తలలోకి మనం నింపుతున్నప్పుడు నీకు ఒక రిక్రియేషన్ ఉంటుంది, రిలాక్సేషన్ ఉంటుంది. కనుక ఈ 4 అవర్స్ కోసం రెప్యుటేషన్, రెమ్యునరేషన్, రిక్రియేషన్, రిలాక్సేషన్ కోసం నువ్వు టీచర్ కావాలి. నీ ఫ్యూచర్ మారాలి. డిఎస్సి తెలంగాణలో త్వరలో డిఎస్సి రాబోతుంది. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ మరి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు గతంలో 10 జిల్లాలు ఉండేవి, తెలంగాణలో ఇప్పుడు 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. మరి జిల్లా ఒక యూనిట్గా జరిగేటువంటి ఉపాధ్యాయ నియామక పరీక్షనే డిఎస్సి, డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ. మరి కొత్త రూల్స్ ప్రకారం ఎవరైతే 4th క్లాస్ టు 10th క్లాస్ ఆ జిల్లాలో చదివి ఉంటారో వారు ఆ జిల్లాకు సంబంధించిన లోకల్ క్యాండిడేట్స్. ఈ లోకల్ అభ్యర్థులకు దాదాపుగా 100 పోస్టులలో 95 పోస్టులు రిజర్వేషన్ ఉంటుంది. నాన్ లోకల్ కేటగిరీ, నాన్ లోకల్ కోటా కేవలం 5% మాత్రమే. గతంలో 20% ఉండేది. కనుక ఈ ప్రోగ్రాం చూస్తున్న అభ్యర్థులు సాధ్యమైనంత వరకు డిఎస్సి మీ సొంత జిల్లాలోనే రాయండి. మరీ 0 పోస్టులు ఉన్నప్పుడు మాత్రమే వేరే జిల్లాలు రాయడానికి ప్రయత్నం చేయండి. మరి డిఎస్సి అంటే చెప్పుకున్నాం,
డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. దీంట్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి డిఎస్సిలో? టోటల్గా 160 మార్క్స్ ఉంటాయి. టెట్లో మనకు తెలుసు మరి 150 మార్క్స్కు 20% వెయిటేజ్ ఉంది. డిఎస్సి ద్వారా 160 బిట్స్, ప్రతి బిట్కు హాఫ్ మార్క్ చొప్పున 80 మార్కులు ఉంటాయి. కనుక టెట్లో ఉండేటువంటి 20% మార్క్స్, డిఎస్సి ద్వారా వచ్చినటువంటి 80 మార్కులు, ఈ రెండు కలిపి సెలక్షన్ లిస్ట్ డిఎస్సి ద్వారా మరి రూపొందించడం జరుగుతుంది. మరి డిఎస్సిలో ఏ జాబ్స్ ఉంటాయి? 2 రకాల జాబ్స్ ఉంటాయి. మొదటిది ఎస్జిటి, సెకండరీ గ్రేడ్ టీచర్స్. ఎవరైతే ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ బోధించాలనుకుంటున్నారో, ఎవరైతే ఇంటర్ తర్వాత డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉంటారో వారు ఈ యొక్క పోస్టులో రాయడానికి అర్హులు. అయితే వారు టెట్ పేపర్ 1 క్వాలిఫై ఉండాలి. కనుక డిఎస్సిలో మరి ఎస్జిటి జాబ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు పేపర్ 1 పూర్తి చేసి ఉండాలి. మరి దీనికి సంబంధించిన సిలబస్ ఏముంటుంది? మరి 3rd క్లాస్ టు 10th క్లాస్ కంటెంట్ ఉంటుంది. మీరు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో చదివినటువంటి, సెకండ్ ఇయర్లో చదివినటువంటి 5 మెథడ్స్, ఇంగ్లీష్ పెడగాజీ, తెలుగు పెడగాజీ, సోషల్ పెడగాజీ, సైన్స్ పెడగాజీ, మ్యాథమెటిక్స్ పెడగాజీ ఉంటుంది. అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే ఒక కొత్త సబ్జెక్ట్ ఉంది, జీకే కరెంట్ అఫైర్స్. ఇవి గత డిఎస్సిలో మరి రాబోయే డిఎస్సిలో ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఎస్జిటి టీచర్లకు సంబంధించి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 3rd క్లాస్ టు 10th క్లాస్ కంటెంట్ మరి కన్సర్న్ మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం ముద్రించినటువంటి కొత్త పాఠ్య పుస్తకాలు చదవాలి. అదేవిధంగా డిఎడ్ సెకండ్ ఇయర్లో మీరు చదువుకున్నటువంటి 5 మెథడ్స్ కూడా ఈ ఎస్జిటి పరీక్షలో ఉంటాయి. తెలుగు పెడగాజీ, ఇంగ్లీష్ పెడగాజీ, సైన్స్ పెడగాజీ, సోషల్ పెడగాజీ, మ్యాథమెటిక్స్ పెడగాజీ. అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే డిఎడ్ ఫస్ట్ ఇయర్లో ఉండేటువంటి కామన్ సబ్జెక్ట్స్, బిఎడ్లో కామన్ సబ్జెక్ట్స్లో ఉండేటువంటి టాపిక్స్ అన్నీ కలిపి మరి ఫిలాసాఫికల్ పర్స్పెక్టివ్స్, సోషలాజికల్ పర్స్పెక్టివ్స్, హిస్టారికల్ పర్స్పెక్టివ్స్, కాంటెంపరీ పర్స్పెక్టివ్స్, ఇవన్నీ కూడా కొన్ని టాపిక్స్ మీరు ఈ యొక్క సబ్జెక్ట్లో చదవాలి. అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటి సబ్జెక్ట్స్ కూడా ఈ యొక్క డిఎస్సి ఎస్జిటికి సంబంధించి ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే 6th క్లాస్ టు 10th క్లాస్ బోధించాలనుకుంటారో మరి డిఎస్సిలో ఆ కేటగిరీని ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ అంటారు. అదే గురుకుల రిక్రూట్మెంట్లో 6th, 7th, 8th బోధించే వారిని టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటారు. 9th, 10th, 11th, 12th బోధించే వారిని పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటారు. కనుక డిఎస్సిలో 10th క్లాస్ వరకు బోధించేటువంటి వారిని మాత్రమే మరి ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్గా చెప్పడం జరుగుతుంది. ఈ స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు ప్రధానంగా 3rd క్లాస్ టు ఇంటర్ వరకు మీ సబ్జెక్టుకు సంబంధించిన కంటెంట్ చదవాలి. మీ సబ్జెక్టు సోషల్ స్టడీస్ కావచ్చు, బయాలజికల్ సైన్సెస్ కావచ్చు, ఫిజికల్ సైన్సెస్ కావచ్చు, ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, తెలుగు పండిట్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు. ప్రామాణికమైన పుస్తకాలు తెలుగు అకాడమీ పుస్తకాలు 3rd క్లాస్ టు ఇంటర్ వరకు మీరు చదవాలి. అదేవిధంగా మీ సబ్జెక్ట్ పెడగాజీ, సోషల్ పెడగాజీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, బయాలజికల్ సైన్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, ఇంగ్లీష్ ఆర్ తెలుగు పెడగాజీ దానికి చాలా ఎక్కువ మార్కులు ఉంటాయి. అవుట్ ఆఫ్ 160 బిట్స్ మీకు కంటెంట్కి సంబంధించి మరొక 40 మార్కులు ఉంటే 20 మార్కులు దాదాపుగా ఈ పెడగాజీకి సంబంధించి ఉంటాయి. రిమైనింగ్ 20 మార్క్స్ జీకే కరెంట్ అఫైర్స్ అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఉంటాయి. కనుక గ్రూప్ 2లో జాబ్ సాధించాలంటే ఎకానమీ అనేది చాలా కీలకమైన సబ్జెక్టు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ సాధించాలంటే ఈ యొక్క అర్థమెటిక్ రీజనింగ్ అనేది చాలా కీలకమైన సబ్జెక్టు. నీట్లో మంచి మార్కులు సాధించి ఎంబీబీఎస్ చేయాలంటే ఫిజిక్స్ అనేది చాలా కీలకమైన సబ్జెక్టు. మరి డిఎస్సిలో మంచి మార్కులు సాధించి టీచర్ జాబ్ సాధించాలంటే 2 కీలకమైన సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, రెండవది పెడగాజీ. వీటి గురించి మనం ప్రాథమికంగా తెలుసుకుందాం. ఎందుకంటే కంటెంట్ ఏం చదవాలో చెప్పాను. 3rd క్లాస్ టు ఇంటర్ స్కూల్ అసిస్టెంట్ వారు, ఎస్జిటి వారు 3rd క్లాస్ టు 10th క్లాస్. దీనికి ప్రామాణికమైన పుస్తకాలు తెలుగు అకాడమీ పుస్తకాలు. కనుక తెలుగు అకాడమీ పుస్తకాన్నే 10 సార్లు చదువు, 10 పుస్తకాలు ఒకసారి చదవద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఒక తెలుగు అకాడమీ పుస్తకాన్నే 10 సార్లు చదువు, 10 పుస్తకాలు ఒకసారి చదవద్దు. దీనివల్ల నువ్వు టీచర్ జాబ్ సాధిస్తావు. మరి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కోసం, పెడగాజీ కోసం ఏ పుస్తకాలు చదవాలి? నీకు ఒకవేళ వీలైతే అవకాశం ఉంటే ఎమిలీ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎమిలీ అకాడమీ అనేటువంటి మొబైల్ యాప్ను కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఎమిలీ అకాడమీకి సంబంధించిన ఫోన్ నంబర్ 9515151879 9515151879. ఆఫ్లైన్ కోచింగ్ కోసం దిల్సుఖ్ నగర్లో మెట్రో స్టేషన్ పక్కన ఎమిలీ అకాడమీ కోచింగ్ సెంటర్ ఉంది. ఆఫ్లైన్ కావాలన్న వాళ్ళు
ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు. ఆన్లైన్ కావాలనుకున్న వాళ్ళు ఎమిలీ అకాడమీ అనేటువంటి మొబైల్ యాప్ను ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అదేవిధంగా పెడగాజీ, సైకాలజీకి సంబంధించిన కష్టమైన సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్, పీడిఎఫ్ మెటీరియల్, ప్రాక్టీస్ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. వేరే మెటీరియల్ మీకు పెద్దగా టైం కూడా ఉండదు చదువుకోవడానికి. ఈ మెటీరియల్ని ఎక్కువగా చదవండి, ఈ వీడియోస్ని ఎక్కువగా చూడండి. అదేవిధంగా సాక్షి ఎడ్యుకేషన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సాక్షి ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ చూడండి. అదేవిధంగా ఈ టెట్, డిఎస్సి, గురుకుల పూర్తయ్యేంత వరకు కంటెంట్కి సంబంధించి నేను కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ పైన కూడా క్లాసెస్ చెప్తాను. ఈ క్లాసెస్ మీరు సాక్షి ఎడ్యుకేషన్లో కూడా వినడానికి ప్రయత్నం చేయండి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు, 2 పదాలు ఉన్నాయి. విద్యా దృక్పథం. దృక్పథం అంటే ఒక వైఖరి, లోతైన అవగాహన విద్యకు సంబంధించి. ఇందులో కీలకమైన అంశాలు ఏంటంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, భారతదేశంలో విద్య చారిత్రక నేపథ్యం. ఈ యొక్క అంశాన్ని బాగా చదవడం వల్ల దాదాపుగా మీకు ఆ యొక్క 20 బిట్స్లో ఒక 10 to 15 బిట్స్ మీరు సాధించడానికి అవకాశం ఉంది. భారతదేశ విద్య వేద విద్యా కాలంలో ప్రారంభమైంది. వేద విద్యా కాలంలో ఉండేటువంటి 4 వేదాలు, 4 పురుషార్థాలు, ఆనాటి 4 వర్గాలు, 4 మరి మానవ జీవిత దశలు మీరు క్షుణ్ణంగా చదవాలి. ఆ రోజుల్లో విద్యా ప్రారంభోత్సవ వేడుకను ఏమంటారంటే ఉపనయనము అంటారు. అదేవిధంగా జైనుల కాలంలో విద్య ఏ విధంగా ఉంది, బౌద్ధుల కాలంలో విద్య ఏ విధంగా ఉంది. బౌద్ధుల కాలంలో విద్యా ప్రారంభోత్సవ వేడుకను పబ్బజ్జా అంటారు. అదే ముస్లింల విద్యా విధానంలో విద్యా ప్రారంభోత్సవ వేడుకను ముస్లిం బాలుడు 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజున బిస్మిల్లా అనే ఒక ఉత్సవంతో వారు ప్రారంభిస్తారు. ఇప్పుడు ఈ ప్రోగ్రాం చూస్తున్న అభ్యర్థులు ఒక 3 బిట్స్ నేర్చుకున్నారు. ఆ బిట్స్ ఏంటంటే, వేద విద్యా కాలంలో విద్యా ప్రవేశ వేడుకను ఏమని పిలుస్తారు? ఉపనయనము. ఉపనయనము. ఉప అంటే దగ్గరికి, నయనం అంటే నేత్రము లేక జ్ఞానం, అంటే గురువు దగ్గరికి తీసుకెళ్ళడం. అదేవిధంగా బౌద్ధుల విద్యా కాలంలో విద్యా ప్రవేశ వేడుకను ఏమంటారు? బౌద్ధుల విద్యా కాలంలో విద్యా ప్రవేశ వేడుకను పబ్బజ్జా అంటారు. పబ్బజ్జా అంటే ముందుకు పోవడము. అదేవిధంగా ముస్లిం విద్యా కాలంలో విద్యా ప్రవేశ వేడుకను ఏమంటారు? బిస్మిల్లా లేక బిస్మిల్లా కానీ, అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని అర్థం. కనుక ఈ 3 బిట్స్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఎడ్యుకేషన్లో ఒక జీకే కరెంట్ అఫైర్స్ లాంటిది. కనుక కొంత ఈ యొక్క ఎమిలీ అకాడమీ వీడియోస్, ఎమిలీ అకాడమీ రెగ్యులర్ క్లాస్ రూమ్ మీరు రావడం వల్ల, ఈ సాక్షిలో ప్రీవియస్ వీడియోస్ చూడడం వల్ల ఈ సబ్జెక్ట్ పైన మీరు పట్టు సాధించేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ ఒక 3 బిట్స్ని రిపీట్ చేస్తున్నా చూడండి. వేద విద్యా కాలంలో విద్యా ప్రవేశ వేడుక మరి ఉపనయనం. బౌద్ధుల విద్యా కాలంలో విద్యా ప్రవేశ వేడుక పబ్బజ్జా. అదే ముస్లింల విద్యా కాలంలో విద్యా ప్రవేశ వేడుక బిస్మిల్లా కానీ. ఈ విధంగా వేద విద్యా కాలం నుంచి NEP 2020 వరకు వివిధ కమిటీలు, కమిషన్లు, సంస్థలు, ముఖ్యమైనటువంటి విద్యా పరిణామాలు, మరి విద్యా సంస్థలు ఇవన్నీ తెలుసుకోవడం వల్ల పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పైన మీరు పట్టు సాధించే అవకాశం ఉంది. అదేవిధంగా వేద విద్యాకాలం తర్వాత జైనుల విద్యాకాలం, బౌద్ధుల విద్యాకాలం ఉంది. వేద విద్యా కాలంలో బోధనా భాష సంస్కృతం ఉండేది. అదే జైనుల కాలంలో ప్రాకృతం ఒక బోధనా భాషగా ఉండేది. అదే బౌద్ధుల కాలంలో బోధనా భాష మరి పాలి ప్రాకృతంలో ఉండేది. అదే 712 తర్వాత అరబ్బుల దండయాత్ర తర్వాత 1192 సంవత్సరంలో మరి మహమ్మద్ గోరి మొదటి మక్తబ్ ప్రారంభించడం జరిగింది. మరి 712 నుంచి మరి ఒక 15వ శతాబ్దం వరకు ఈ యొక్క ముస్లిం విద్యా విధానం ఉండేవి. వారి పాఠశాలలు మసీదు కేంద్రంగా ఉండేవి. ప్రాథమిక పాఠశాల మక్తాబ్ అంటారు, ఉన్నత పాఠశాల మదరసాలు అంటారు, మరి విశ్వవిద్యాలయాలతో పోల్చదగినవి మదరసా ఐలా. ఆ తర్వాత మరి 1498లో 1498లో వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు. ఈ క్రమంలో ఐరోపా దేశాల వారు మరి వర్తకం కోసం, మరి మత ప్రచారం కోసం ఈ దేశానికి రావడం వల్ల యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ భారతదేశ విద్యా వ్యవస్థలో మరి ఆవిర్భవించడం జరిగింది. 1498 తర్వాత 1575 మరి మొదటి డిగ్రీ కళాశాల సెయింట్ ఆన్స్ కళాశాలను ప్రారంభించారు. 1716లో ఇప్పటి తమిళనాడు రాష్ట్రం నాగపట్నం జిల్లా దగ్గర ఉండే ట్రాంక్వీ బార్ అనే ప్రదేశంలో
మరి జీజన్ బాల్గ్ అనే ఒక డెన్మార్క్ క్రిస్టియన్ మిషనరీ మొట్టమొదటి టీచర్ ట్రైనింగ్ కాలేజీని ప్రారంభించాడు. మరి 1716కు ముందు టీచర్స్ ఆర్ బార్న్, 1716 తర్వాత టీచర్స్ ఆర్ ట్రైన్డ్. ఈ విధంగా మొట్టమొదటి ఉపాధ్యాయ శిక్షణ సంస్థ దక్షిణ భారతదేశంలో ప్రారంభించబడింది జీజన్ బాల్గ్ చేత. అదేవిధంగా మరి ఈ యొక్క 1792లో చార్లెస్ గ్రాంట్ అబ్జర్వేషన్స్ అనే ఒక బుక్ రాశాడు. 1813 అనే చార్టర్ చట్టం ద్వారా భారతదేశ విద్యకు ₹1,00,000 కేటాయించింది బ్రిటిష్ ప్రభుత్వం. అంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యార్థి పైన సంవత్సరానికి రెసిడెన్షియల్ స్కూల్ విద్య కోసం ₹1,00,000 కేటాయిస్తే, మరి ఆనాడు భారతదేశ విద్య మొత్తానికి 1813 చార్టర్ చట్టం ₹1,00,000 కేటాయించింది. మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ను తులనాత్మకంగా చదవాలి. అప్పుడు డిఎస్సిలో టీచర్ జాబు సాధించే అవకాశం ఉంది. 1813 తర్వాత 1835లో మెకాలే మినిట్స్ వచ్చింది. ఈ మెకాలే మినిట్స్ వల్ల భారతదేశంలో ఆంగ్ల విద్యకు ఒక బీజం పడింది. అదేవిధంగా 1854లో వుడ్స్ డిస్పాచ్ వచ్చింది. వుడ్స్ డిస్పాచ్ వల్ల ఆధునిక విశ్వవిద్యాలయాలైనటువంటి బొంబాయి, కలకత్తా, మెద్రాస్ యూనివర్సిటీస్ ఏర్పడ్డాయి. అదేవిధంగా స్త్రీ విద్యకు ప్రాధాన్యత పెరిగింది. ఎయిడెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం, ఎయిడెడ్ స్కూల్స్ విలీనం చేయాలని ఒక ప్రతిపాదన. మరి ఈ ఎయిడెడ్ పాఠశాలల వ్యవస్థకు ఏ కమిటీ సూచనలు చేసిందంటే 1854 వుడ్స్ డిస్పాచ్. ఆ తర్వాత 1882 హంటర్ కమిషన్ ప్రాథమిక విద్యను స్థానిక సంస్థలు నిర్వహించాలని సూచించడం జరిగింది. మనకు తెలిసి ఈనాడు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గ్రామీణ ప్రాంతాలలో మండల పరిషత్ పాఠశాల అంటాం. 6 నుంచి 10 వరకు జిల్లా పరిషత్ పాఠశాల అంటాం. అదే మరి పట్టణాలకు వచ్చేసరికి 1 నుంచి 5 వరకు మున్సిపల్ ప్రాథమిక పాఠశాల అంటాం. 6 నుంచి 10 వరకు మున్సిపల్ హై స్కూల్ అంటాం. మరి ఇవన్నీ కూడా స్థానిక సంస్థలు, ఈ జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, మున్సిపల్ స్కూల్స్. ఈ విధంగా ప్రాథమిక పాఠశాల విద్యా వ్యవస్థను స్థానిక సంస్థలు నిర్వహించాలని మొట్టమొదట 1882లో హంటర్ కమిషన్ సూచించడం జరిగింది. 1882 తర్వాత జరిగిన డెవలప్మెంట్ భారతదేశ విద్యా వ్యవస్థలో 1902లో విశ్వవిద్యాలయాల కమిషన్ వచ్చింది. 1904లో విశ్వవిద్యాలయాల చట్టం వచ్చింది. మరి 1911లో ఆనాటి స్వాతంత్రోద్యమ నాయకుడు గోపాలకృష్ణ గోఖలే ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మరి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య పైన ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఈనాడు మనం చెప్పుకుంటున్నాం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. అది 2010 ఏప్రిల్ 1 నుంచి అమలు జరిగింది. అందులో 7 చాప్టర్స్ ఉంటాయి, దాదాపుగా 38 సెక్షన్స్ ఉంటాయి, 68 సబ్ సెక్షన్స్ ఉంటాయి. ఈ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు నాంది పలికినది 1911. దాదాపుగా 101 సంవత్సరాల ముందు ఈ యొక్క ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు ఒక తీర్మానం చేసినటువంటి భారతీయ స్వాతంత్రోద్యమ నాయకుడు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. ఆ తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయ సమస్యలు పరిష్కరించడానికి 1917లో కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ వచ్చింది, శాడ్లర్ కమిషన్ వచ్చింది. దీని ద్వారా మరి కొన్ని బోర్డ్స్ ఏర్పడ్డాయి. సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, ఇంటర్ యూనివర్సిటీ బోర్డు. ఈ ఇంటర్ యూనివర్సిటీ బోర్డు ఆ తర్వాత రోజుల్లో యూజీసీగా రూపాంతరం చెందింది. తర్వాత 1920లో భారతదేశంలో అతి పురాతనమైన సంస్థ CABE, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పడింది. 1929లో హార్టాగ్ కమిటీ వచ్చింది. హార్టాగ్ కమిటీ సైమన్ కమిషన్లో 1927లో వచ్చిన సైమన్ కమిషన్లో ఒక సబ్ కమిటీ హార్టాగ్ కమిటీ 1929లో వచ్చింది. ఫిలిప్ హార్టాగ్ కమిటీ గుర్తించిన 2 జంట సమస్యలు భారతదేశ ప్రాథమిక విద్యలో బాలికలకు సంబంధించి వృధా వేస్టేజ్, స్తబ్దత స్టాగ్నేషన్. వృధా అంటే మరి బాలికలు పాఠశాలలో చేరి బడి మానుకోవడం, దానివల్ల వారిపై పెట్టిన పెట్టుబడి వృధా అయింది. స్తబ్దత స్టాగ్నేషన్ అంటే మరి పబ్లిక్ పరీక్షల ద్వారా 3వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థిని అదే తరగతిలో కొనసాగించడం, 5వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థిని అదే తరగతిలో కొనసాగించడం, దీన్ని మనం స్తబ్దతగా చెప్పాం. ఈ 2 జంట సమస్యలు భారతదేశ ప్రాథమిక విద్యలో ఉన్నాయి. అవి ముఖ్యంగా బాలికలలో ఉన్నాయని చెప్పినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ హార్టాగ్ కమిటీ 1929. అయితే 1937 సంవత్సరంలో ఎబర్ట్ వుడ్ అనేటువంటి 2 వ్యక్తులను బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. వారు భారతదేశానికి టెక్నికల్ ఎడ్యుకేషన్
పాఠశాల స్థాయి నుంచే బోధించాలని సూచించడం జరిగింది. అదే సంవత్సరం 1937లో మహారాష్ట్రలోని వార్ధాలో మహాత్మా గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ ప్రాథమిక విద్యను సూచించడం జరిగింది. నయీ తాలిమీ నూతన విద్యా విధానం ఒక కరికులం రూపొందించే బాధ్యతను జాకిర్ హుస్సేన్కు మరి అప్పగించడం జరిగింది. అయితే 1939 నుంచి 45 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. అయితే ఈ రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధానంతర పథకం పోస్ట్ వార్ ప్లాన్ కింద 1944లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చివరి కమిటీ సార్జెంట్ కమిటీ లేక సార్జెంట్ రిపోర్ట్. సార్జెంట్ రిపోర్ట్ కేజీ నుంచి పీజీ వరకు భారతదేశ విద్యలో కొన్ని సంస్కరణలు సూచించడం జరిగింది. అదేవిధంగా 1947లో మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రానంతరం 1948లో సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ వచ్చింది. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ వచ్చింది. 1948 తర్వాత 1951లో స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక విద్యా నిర్వహణలో సూచనలు చేయడానికి బీజీ కేర్ కమిటీ వచ్చింది. 1932లో సెకండరీ విద్యా కమిషన్ మొదలియార్ కమిషన్ రావడం జరిగింది. 1953లో యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పడింది. అది 1956లో ఒక చట్టబద్ధ సంస్థగా ఏర్పడింది. 1955లో జి రామచంద్రన్ కమిటీ మూల్యాంకనం పైన ఏర్పడింది. 1957లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ దుర్గాబాయి దేశ్ముఖ్ నేతృత్వంలో వచ్చింది. ఆ తర్వాత దీనిపైన 62లో హన్స్ మెహతా కమిటీ, 63లో భక్తవత్సలం కమిటీ స్త్రీ విద్య పైన ఏర్పాటు చేయడం జరిగింది. 1959లో నైతిక ఆధ్యాత్మిక విద్య పైన శ్రీ ప్రకాశ కమిటీ వచ్చింది. 1961లో జాతీయ సమైక్యత పైన భావ సమైక్యత పైన డాక్టర్ సంపూర్ణానంద కమిటీ వచ్చింది. 1961లో ఎన్సీఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఏర్పడింది. ఎన్సీఆర్టీ మరి ఉపాధ్యాయ శిక్షణ కోసం మరి 5 RIలను ప్రారంభించింది. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరి నార్త్లో మరి అజ్మీర్, నార్త్ ఈస్ట్లో షిల్లాంగ్, సౌత్లో మైసూర్, ఈస్ట్లో భువనేశ్వర్, మరి వెస్ట్లో భోపాల్లో ప్రారంభించడం జరిగింది. 64లో కోటారి కమిషన్ ఏర్పాటు చేశారు. 66లో కోటారి కమిషన్ తన నివేదికను ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ కింద సమర్పించడం జరిగింది. ఆనాటి విద్యాశాఖ మంత్రి చాగ్లాకు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ 1986లో ప్రధానిగా ఉన్నప్పుడు రెండవ జాతీయ విద్యా విధానం వచ్చింది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1968లో తొలి జాతీయ విద్యా విధానం వచ్చింది. 1971లో నాన్ డిటెన్షన్ పాలసీ వచ్చింది. 1971లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సర్వేల్, నల్గొండ జిల్లా సర్వేల్లో తొలి రెసిడెన్షియల్ పాఠశాలను ఆనాటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు ప్రారంభించడం జరిగింది. 1975లో ఎన్సీఆర్టీ తొలి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ను రూపొందించారు. దానిపైన రివ్యూ పైన 2 కమిటీలు వచ్చాయి. 77లో ఈశ్వరి బాయి పటేల్ కమిటీ ఆయన సూచించిన SUPW సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్. అదేవిధంగా 1978లో మాల్కం ఆదిశేషయ్య కమిటీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లెవెల్లో మరి ఈ యొక్క టెక్నికల్ ఎడ్యుకేషన్ మరి సాంకేతిక విద్యను ప్రవేశపెట్టడం పైన ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇప్పుడు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ చెప్పుకుంటున్నాం. 1982లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు కావడం జరిగింది. 1983లో ఉపాధ్యాయ విద్య పైన 2 కమిషన్లు వచ్చాయి. ఒకటి చటోపాధ్యాయ కమిషన్, ఇంకొకటి రాయ్ అహ్మద్ కమిషన్. చటోపాధ్యాయ కమిషన్ ఏం చెప్పిందంటే ఉపాధ్యాయ వృత్తిని, ఉపాధ్యాయ శిక్షణను ఒక వృత్తిగా, ఒక ప్రవృత్తిగా మలచాలని చెప్పడం జరిగింది. ఉపాధ్యాయ విద్యా శిక్షణ కాలం పెంచాలని చెప్పడం జరిగింది. అందుకే మనం ఇప్పుడు చూస్తున్నాం ఉపాధ్యాయ శిక్షణ మరి డిగ్రీ తర్వాత 2 years, ఇంటర్ తర్వాత 2 years మరి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1984లో ఎన్సీఆర్టీకి అనుబంధంగా CIET సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, SCERTకి అనుబంధంగా 1985లో మరి SIET స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఏర్పాటు కావడం జరిగింది. 1985 సంవత్సరంలో మరి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించారు. 1986లో ఆనాటి మానవ వనరుల శాఖ మంత్రి పివి నరసింహారావు గారు రాజీవ్ గాంధీ వీలునామాగా 86 జాతీయ విద్యా విధానం, 1986 నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత
మొత్తం 3 జాతీయ విద్యా విధానాలు వచ్చాయి. మొదటిది ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు 1968లో, రెండవది రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు 1986లో, మరి ఇటీవల 3వ జాతీయ విద్యా విధానం నరేంద్ర మోడీ గారు మరి ప్రధానిగా ఉన్నప్పుడు 2020లో NEP నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ రావడం జరిగింది. ఈ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ వీడియోను రిపీట్ చేస్తూ మీరు నోట్స్ రాసుకుంటూ ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకుంటే రేపు రాబోయే డిఎస్సిలో, గురుకుల ఎగ్జామ్స్లో, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ముఖ్యంగా ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, మైల్ స్టోన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ పైన కొన్ని బిట్స్ మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మర్చిపోకుండా ఎమిలీ అకాడమీ, EMILY ఎమిలీ అకాడమీ అనే యాప్ను మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆఫ్లైన్ కోచింగ్ కోసం, కంప్లీట్ ప్యాకేజ్ కోసం మీరు దిల్సుఖ్ నగర్ కేంద్రంగా ఉండేటువంటి మెట్రో స్టేషన్ పక్కనున్న ఎమిలీ అకాడమీలో మీరు శిక్షణ తీసుకుంటే తప్పనిసరిగా టీచర్ జాబు సాధించుకోవచ్చు, మీ ఫ్యూచర్ మార్చుకోవచ్చు. 1986లో నూతన జాతీయ విద్యా విధానం చాలా ముఖ్యమైన అంశాలు ప్రతిపాదించింది. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. అదేవిధంగా ప్రాథమిక విద్యకు సంబంధించి డైట్లను ప్రారంభించడం జరిగింది. OBB ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకాన్ని మరి ప్రారంభించడం జరిగింది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో ఉండే మరి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థుల కోసం 80% రిజర్వేషన్తో 6వ తరగతి నుండి నవోదయ పాఠశాలను ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 1988లో NLM నేషనల్ లిటరసీ మిషన్ ప్రారంభించడం జరిగింది. 1990లో ఆనాటి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ 86 జాతీయ విద్యా విధానం పైన ఒక రివ్యూ కమిటీ వేశారు. ఆచార్య రామమూర్తి కమిటీ. ఆచార్య రామమూర్తి సూచించిన అంశాలలో ముఖ్యమైనది పూర్వ ప్రాథమిక విద్యను ఆదేశ సూత్రం చేయాలి, ప్రాథమిక విద్యను ఒక ప్రాథమిక హక్కుగా చేయాలి. ఈ క్రమంలో ఈనాడు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 45 దేనికి సంబంధించిందంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. అదేవిధంగా ఆర్టికల్ 21A దేనికి సంబంధించిందంటే రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించి. తర్వాత 1992లో ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ POA ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ను సూచించడం జరిగింది. 1993లో స్కూల్ బ్యాగ్ పైన ప్రొఫెసర్ యశ్పాల్ నేతృత్వంలో ఒక కమిటీ వేశారు, స్కూల్ బ్యాగ్ కమిటీ. ఆయన సూచించింది ఏంటంటే లెర్నింగ్ వితౌట్ బర్డన్. లెర్నింగ్ వితౌట్ బర్డన్. భారరహిత విద్యను సూచించడం జరిగింది. ఇదే యశ్పాల్ 2005లో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్టీరింగ్ కమిటీ చైర్మన్గా కూడా ఉండడం జరిగింది. ఈ క్రమంలో 1994లో మరి యొక్క NAC నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ బెంగళూరు కేంద్రంగా ప్రారంభించారు. 93లో NST ప్రారంభించారు. అదేవిధంగా 2001లో సర్వశిక్ష అభియాన్ ప్రారంభించారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అందరూ చదవాలి, అందరూ ఎదగాలనేటువంటి ఒక నినాదంతో ఈ సర్వశిక్ష అభియాన్ ప్రోగ్రాంను ప్రారంభించారు. 2002లో 86వ రాజ్యాంగ సవరణ జరిగింది. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం భారత రాజ్యాంగంలో 3 మార్పులు జరిగాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మొదటి మార్పు 21A ఆర్టికల్. 21 ఆర్టికల్ జీవించే హక్కుకు అనుబంధంగా 21Aలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను చేర్చడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 45ను రీప్లేస్ చేసి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే 3 నుంచి 6 సంవత్సరాలలో పిల్లలకు విద్య, పౌష్టికాహారం అందించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర సంబంధిత ప్రభుత్వాలకు ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు 51A కింద 10 ప్రాథమిక విధులలో 11వ విధి కూడా చేర్చడం జరిగింది. ఆ 11వ విధి మరి తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపించే బాధ్యత వారిపైన ఉంది అనే అంశాలు. ఇది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో వచ్చిన కొన్ని మౌలికమైనటువంటి మార్పులు. ఆ తర్వాత 2002 తర్వాత 2003-04 విద్యా సంవత్సరంలో NPEGL ప్రోగ్రాం వచ్చింది, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్. అదేవిధంగా 2004-05లో KGBV పథకం వచ్చింది, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు. మహాత్మా గాంధీ గారి యొక్క సతీమణి పేరు పైన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు బాలికల విద్యను బలోపేతం చేయడం కోసం ప్రారంభించడం జరిగింది. 2005లో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ప్రొఫెసర్ యశ్పాల్ చైర్మన్గా 35 మంది సభ్యులతో 21 గ్రూప్స్తో ఈ జాతీయ స్థాయిలో 1 నుంచి 12 వరకు కరికులం ఏ విధంగా ఉండాలో NCERT రూపొందించారు. ఇది 4వ NCF. మొదటిది 1975లో వచ్చింది NCF,
రెండవది 1988లో వచ్చింది, మూడవది 2000 సంవత్సరంలో వచ్చింది, నాలుగవది 2005 సంవత్సరంలో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 వచ్చింది. ఇది భారతదేశ విద్యా వ్యవస్థ యొక్క గతిని దిశను మార్చడం జరిగింది. పెడగాగికల్ షిఫ్ట్, బోధనలో ఒక పరివర్తన వచ్చింది. ప్రవర్తనవాదం నుంచి నిర్మాణాత్మక వాదానికి, టీచర్ యాజ్ ఎ సేజ్ టు ఫెసిలిటేటర్గా, టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ నుంచి చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ వరకు, హెర్బార్షియన్ స్టెప్స్ నుంచి 5 లెర్నింగ్స్కు, రోడ్ లెర్నింగ్ నుంచి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కు, వన్ స్లాట్ ఎగ్జామినేషన్ నుంచి సిసిఈకి, సింగిల్ టెక్స్ట్ బుక్ నుంచి మల్టిపుల్ లెర్నింగ్ రిసోర్సెస్కు, మెథడ్ నుంచి అప్రోచ్కు, లెసన్ ప్లాన్ నుంచి పీరియడ్ ప్లాన్కు, మరి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ నుంచి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వరకు, అదేవిధంగా ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ నుంచి అకాడమిక్ స్టాండర్డ్స్ వరకు, బోధనలో కొన్ని గతిశీలకమైన మార్పులకు ఆధారమైనటువంటి చట్టం డాక్యుమెంట్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. అది ప్రవర్తనవాద ఆధారంగా ఉన్న భారతదేశ విద్యను, ఉపాధ్యాయ కేంద్రంగా ఉన్న ఉపాధ్యాయ విద్యను, మరి విద్యార్థి కేంద్రీకృతంగా సాంఘిక సాంస్కృతిక నిర్మాణాత్మక ఆధారంగా నాలెడ్జ్ షుడ్ నాట్ రిసీవ్డ్ బై ద స్టూడెంట్స్, ఇట్ షుడ్ బి క్రియేటెడ్ బై ద స్టూడెంట్స్ అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ యొక్క డాక్యుమెంట్ మన దేశంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యను సమూలంగా మార్చడం జరిగింది. 2005 తర్వాత 2008లో మోడల్ స్కూల్స్ ప్రారంభించబడ్డాయి. 2009లో 2 పథకాలు వచ్చాయి. ఆర్ఎంఎస్ఏ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ 9, 10, 11, 12 విద్యను బలోపేతం చేయడానికి, అదేవిధంగా 7 కోట్ల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయడం కోసం మరి దాదాపుగా 2009లో సాక్షరత భారత్ పథకం వచ్చింది. సాక్షరత భారత్ పథకం మరి వయోజన విద్యతో కూడుకున్న స్త్రీ విద్యా పథకం. 2010లో కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫర్ టీచర్స్ 23 అప్లికేషన్స్ను నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వారు రూపొందించారు. అదేవిధంగా 2013లో రూసా పథకం వచ్చింది, రాష్ట్రీయ ఉచ్చారణ శిక్ష అభియాన్. 2016లో టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ వచ్చింది. 2018లో సమగ్ర శిక్ష అభియాన్. చూడండి, ఎస్ఎస్ఏ 1 నుంచి 8 వరకు సంబంధించింది, ఆర్ఎంఎస్ఏ 9 నుంచి 12 వరకు సంబంధించింది. ఈ రెండింటిని కలిపేటువంటి ఒక పథకమే సమగ్ర శిక్ష అభియాన్. మరి దాదాపుగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యను బలోపేతం చేయడానికి వచ్చిన పథకం అన్నమాట. 2020లో ఎన్ఈపి 2020 వచ్చింది. ఎన్ఈపి 2020 యొక్క చైర్మన్ ఎవరంటే ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్. ఇది విద్యా స్వరూపం యొక్క స్ట్రక్చర్ను మార్చడం జరిగింది. 5+3+3+4గా. 5 అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. అదేవిధంగా 3 అంటే 3rd, 4th, 5th. ఆ తర్వాత 3 అంటే 6th, 7th, 8th. ఆ తర్వాత 4 అంటే 9th, 10th, 11th, 12th. ఈ విధంగా 15 సంవత్సరాల విద్యను మరి 4 భాగాలుగా వర్గీకరించడం జరిగింది ఎన్ఈపి 2020. ఈ విధంగా వేద విద్యా కాలం నుంచి 2020 వరకు భారతదేశంలో ఉండే కమిటీలను, కమిషన్లను, సంస్థలను, విద్యలో వచ్చినటువంటి ధోరణులను, విద్యలో వచ్చినటువంటి గతిశీలక మార్పులను, అదేవిధంగా సాహిత్య విద్య అంటే ఏమిటి, ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్ అంటే ఏమిటి, సోషలాజికల్ ఫౌండేషన్స్ అంటే ఏమిటి, కాంటెంపరీ ఇష్యూస్ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మరి ఉండే సబ్జెక్టే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. మరి ఈ సబ్జెక్ట్ పైన మీకు పట్టు రావాలంటే ఒక ప్రొఫెషనల్ టీచర్ దగ్గర మీరు నేర్చుకోవాలి. ఎమిలీ అకాడమీ ఒక ప్రొఫెషనల్ సంస్థ. 20 సంవత్సరాల నుంచి 20,000 మందికి పైగా టీచర్లను తయారు చేసిన సంస్థ. అదేవిధంగా సాక్షి ఎడ్యుకేషన్లో కూడా మీరు అప్పుడప్పుడు ఈ కంటెంట్ బేస్డ్ క్లాసెస్ కూడా ఇస్తాం. కాబట్టి ఇవి చూస్తూ రాబోయే డిఎస్సిలో మీరు టీచర్ జాబ్ సాధించాలని, స్మార్ట్ ఫోన్ వాడడమే కాకుండా స్మార్ట్ గోల్ కూడా కలిగి ఉండి ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పైన, కంటెంట్ పైన, పెడగాజ్ పైన పట్టు సాధించి రాబోయే డిఎస్సిలో కాబోయే టీచర్ కావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సో దిస్ ఇస్ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.